బుడమేరు వరద తీవ్రతను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. బాధితులు, రైతుల కష్టాల్ని వింటున్నప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. విజయవాడతో పాటు గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. సహాయ చర్యల్లో వేగం పెంచాలని, గంటలను వేగంగా పూడ్చాలని అధికారుల్ని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఎంతకంటే ఎక్కువ వరద వచ్చినా విజయవాడలోకి నీరు రాకుండా ఆధునీకరణ పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఆక్రమణాల తొలగింపునకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బుడమేరు నీరు నగరంలోకి రాకుండా కృష్ణా, కొల్లేరులో కలిసేలా చూస్తామని, కొల్లేరు ఆక్రమణాలపైన దృష్టి సారిస్తామని వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో నిర్వహణ సక్రమంగా ఉంటే నగరంలో ఇంత పెద్ద స్థాయిలో నీరు నిలిచేది కాదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంటల వివరాల్ని తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రహదారి మార్గంలో సీఎం విజయవాడ గ్రామీణ ప్రాంతమైన ఎనికేపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి చిన్న మట్టి రోడ్డుపై ప్రయాణించి పొలాల్ని ముంచెత్తిన రైవస్ కాలువ, ఏలూరు కాలువల్ని పంటుపై దాటారు. అవతలి వైపునకు చేరుకొని బుడమేరు ముంపు ప్రాంతాన్ని గండ్లను పరిశీలించారు. గండ్లు పూడ్చే పనులపై అధికారులతో పంటు మీదే సమీక్షించారు. మ్యాపుల్ని పరిశీలిస్తూ బుడమేరు ప్రవాహ తీరు, ఎన్ని గంటలు పడ్డాయి, వాటిని పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది, శాశ్వత మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై పలు ప్రశ్నలు సంధించారు. వారికి పలు సూచనలు చేశారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వరద రాలేదని, సర్వం కోల్పోయామని చంద్రబాబు ముందు పలువురు రైతులు, మహిళలు, వృద్ధులు కన్నీరు మున్నూరుగా విలిపించారు. వారికి ధైర్యం చెప్పిన సీఎం ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తర్వాత కేసరపల్లి చేరుకున్న చంద్రబాబు జాతీయ రహదారిపైన ఉన్న బుడమేరు వంతెన నుంచి ప్రవాహ వేగాన్ని పరిశీలించారు. బ్రిడ్జి మీద కలియ తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. నీరు వేగంగా ముందుకు సాగకపోవడానికి ఆక్రమణాలు కారణమని గుర్తించిన సీఎం వాటి గురించి అధికారులతో మాట్లాడారు. అనంతరం మధురానగర్, దేవీనగర్, పసుపుతోట, సింగ్ నగర్, గవర్నమెంట్ ప్రెస్ పరిధిలో పర్యటించారు.